జై సీతారాం. దశరథుడికి భార్యల మీద వ్యామోహం లేదు. కారణం, అతనికి ముగ్గురు భార్యలు. ఒకవేళ ఉన్నా అది పలుచబడి ఉంటుంది. మంది ఎక్కువైతే మజ్జిగ పలుచబడుతుంది అని సామెత. వాళ్లకు భర్తపై వ్యామోహం లేదు. రాముడు దూరమయ్యేసరికి దశరథుడి ప్రాణాలే పోయాయి. రాముడికి తండ్రి మీద భక్తి ఉంది, కానీ వ్యామోహం లేదు. వ్యామోహం అంటే ఒక్క భార్య మీద మాత్రమే ఉండేది. ఇద్దరు భార్యల మీద ఉండేది వ్యామోహం కాదు. ఇద్దరు భర్తలు అనే ఆచారం లేదు, కానీ ఒకవేళ ఉంటే ఇద్దరు భర్తల మీద ఉండేది కూడా వ్యామోహం కాదు, వట్టి కామం మాత్రమే. ఎదుటి వారిపై వ్యామోహం ఉన్నట్లు నటిస్తే ఎదుటివారు కూడా అలాగే నటిస్తారు. కనుక వ్యామోహం విషయంలో నటన వల్ల ప్రయోజనం ఉండదు. భార్య చనిపోయిన తరువాత పునర్వివాహం చేసుకుంటే అది వేరు. ఒక భార్య ఉండగా రెండవ భార్య అంటే ఆమె అతనికి పరస్త్రీతో సమానమే. సీతారాములు ఇద్దరికీ ఒకరిపై ఒకరికి వ్యామోహం. అందుకే వారు ఆదర్శ దంపతులయ్యారు. రాముడు అయోధ్యను విడిచి వనవాసానికి వెళ్లవలసి వచ్చినప్పుడు రామునితోడే తనకు అయోధ్య అన్నది సీత. అది సీతకు రాముడిపై ఉన్న వ్యామోహం. సీతను రావణాసురుడు అపహరించినప్పుడు రాముడు క్రిందపడి పొర్లి పొర్లి ఏడ్చాడట. అది రాముడికి సీతపై ఉన్న వ్యామోహం. జయాపజయాలనేవి దైవాధీనాలని తెలిసి కూడా రావణాసురుడితో యుద్ధం చేసి అతన్ని సంహరించి సీతను తిరిగి పొందాడు. పోతే పోయిందిలే, మరొక భార్యను తెచ్చుకుందాం అనుకోలేదు. అది రాముడికి సీతపై ఉన్న వ్యామోహం. తన ప్రజలలో ఒక అనామకుడు సీత గురించి తప్పుగా మాట్లాడినప్పుడు తన సింహాసనాన్నే త్యజించడానికి సిద్ధపడ్డాడు. అది రాముడికి సీతపై ఉన్న వ్యామోహం. సోదరులు అంగీకరించకపోయేసరికి చేసేది లేక సీతను అడవికి పంపాడు, కానీ మరో స్త్రీని పెళ్లాడలేదు. జీవితాంతం సీత జ్ఞాపకాలతో బ్రతికాడు. రాముడి మనసు నిండా సీతే ఉంది. అది రాముడికి సీతపై ఉన్న వ్యామోహం. భర్త తనను వీడినా సీత మనసు నిండా రాముడే ఉన్నాడు. అది సీతకు రాముడిపై ఉన్న వ్యామోహం. అంతకంటే ముందు పరమశివుడు దక్ష ప్రజాపతి కూతురు సతీదేవిని వివాహమాడాడు. వారిరువురికి పరస్పరం వ్యామోహం. కొంతకాలం తరువాత మామ దక్ష ప్రజాపతి అకారణంగా శివుడిపై ద్వేషం పెంచుకున్నాడు. అహంకారంతో నిరీశ్వర యాగం తలపెట్టాడు. కూతురుని అల్లుణ్ణి పిలవలేదు. పిలవని పేరంటానికి వెళ్లవద్దని భార్య సతీదేవికి చెప్పాడు శివుడు. కానీ పుట్టింటి మీద మమకారం ఆమెను ఆపలేకపోయింది. శివుడు అయిష్టంగానే అనుమతించాడు. సతీదేవి పుట్టింట యాగానికి వెళ్ళింది. కన్న కూతురని కూడా చూడకుండా ఆమెను అవమానించి ప్రాణం తీశాడు దక్షుడు. జై హింద్, జై సీతారాం.